వెనిజులా మీద అమెరికా దాడి ప్రభావం భారత్ చమురు దిగుమతులపై పడుతుందా? ఇప్పుడు అందరి ఆందోళన అయితే వెనిజులాలో చమురు, గ్యాస్తో పాటు మెటల్స్, ఫార్మా రంగాల్లో భారతీయ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయి. అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత, అమెరికా ఆంక్షలు ఈ పెట్టుబడులకు సవాల్గా మారాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం చూస్తున్న భారత్కు వెనిజులాతో సంబంధాలు కీలకమైనప్పటికీ ప్రస్తుత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఘర్షణ వల్ల భారత్ వాణిజ్యంపై పడే ప్రభావం చాలా స్వల్పమే అంటున్నారు విశ్లేషకులు. అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు పెరగటం, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను నిర్బంధించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళనతో ఉన్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాలతో పాటు అంతర్జాతీయ ఇంధన రంగంలో కూడా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. మాదక ద్రవ్యాలను అదుపు చేసేందుకే ఇలా చేశామని అమెరికా చెప్తున్న వ్యవహారమంతా అక్కడి చమురు నిల్వల కోసమేనని డొనాల్డ్ ట్రంప్ మాటల్లోనే తెలిసిపోయింది. వెనిజులాలో దాదాపు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్టు అంచనా. మొత్తం ప్రపంచ నిల్వల్లో దాదాపు 17% ఇది సమానం. అమెరికా అధ్యక్షుడు ఇదే విషయాన్ని చెప్తున్నారు. రష్యా ఆయిల్ మార్కెట్ను దెబ్బతీసేందుకు వెనిజులా చమురు మార్కెట్ని తన అదుపులోకి తీసుకుందనేది సుస్పష్టం. అయితే వెనిజులాను అమెరికా తన గుప్పిట్లో ఉంచుకుంటే ముడి చమురు వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వెనిజులా ఘర్షణ వల్ల భారత వాణిజ్యంపై పడే ప్రభావం చాలా స్వల్పమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI గణాంకాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో వెనిజులా నుంచి భారత్ చేసుకున్న దిగుమతుల విలువ కేవలం $364.5 మిలియన్ మాత్రమే. ఇందులో ముడి చమురు వాటా $255.3 మిలియన్. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ చేసుకున్న $1.4 బిలియన్ విలువైన చమురు దిగుమతులతో పోలిస్తే ఇది ఏకంగా 81.3% తక్కువ కావటం గమనార్హం. ఒకప్పుడు అంటే 2000-2021 మధ్య వెనిజులా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేసేది. కానీ 2019లో అమెరికా ఆంక్షల భయం వల్ల భారత్ ఆ దిగుమతుల్ని భారీగా తగ్గించుకుంది. కనుక భారత్పై తాజా ఘర్షణల ప్రభావం చాలా తక్కువ అని చెప్తున్నారు. అయితే అక్కడి భవిష్యత్ రాజకీయ పరిణామాల ఆధారంగా పరిస్థితుల్లో మార్పొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు వెనిజులా చమురు క్షేత్రాల్లో భారత ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు చురుగ్గా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన ONGC విదేశ్, ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా అక్కడ చమురు క్షేత్రాల్లో భాగస్వాములుగా ఉన్నాయి. ముఖ్యంగా సాన్ క్రిస్టోబల్ వంటి ప్రాజెక్టులో OVL వాటాను కలిగి ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ, MRPL వంటి సంస్థలు వెనిజులా నుంచి భారీ ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. వెనిజులా నుంచి వచ్చే హెవీ క్రూడ్ని శుద్ధి చేసే సామర్థ్యం మన దేశీయ రిఫైనరీలకు ఉండటం భారత్కు పెద్ద లాభదాయకం. అమెరికా టేకోవర్ చేయటం వల్ల వెనిజులా నుంచి మన దేశ చమురు కంపెనీలకు రావాల్సిన $1 బిలియన్ బకాయిలు వసూలవుతాయని అంచనా వేస్తున్నారు. ఆ దేశంలో మన దేశ కంపెనీలు నిర్వహిస్తున్న క్షేత్రాల నుంచి ముడి చమురు ఉత్పత్తిని పెంచే అవకాశమూ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెనిజులాలో చమురు తర్వాత లోహ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వెనిజులాలోని అతిపెద్ద ఐరన్ ఓర్ కాంప్లెక్స్ నిర్వహణ బాధ్యతలను స్వీకరించడం ద్వారా జిందాల్ గ్రూప్ అక్కడ తన పట్టును పెంచుకుంది. ఇంజనీర్స్ ఇండియా కరాకస్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. వెనిజులాకు భారత్ చేసే ఎగుమతుల్లో ఔషధాల వాటా చాలా ఎక్కువ. భారత్కు చెందిన సన్ ఫార్మాకు అక్కడ ఓ అనుబంధ సంస్థ కూడా ఉంది. సిప్లా, గ్లెన్మార్క్ అక్కడ ఇప్పటికీ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. భారత్, వెనిజులా మధ్య జరిగే ఆటోమొబైల్ వాణిజ్యం చాలా తక్కువనే చెప్పొచ్చు. బజాజ్ ఆటో తన మొత్తం ఎగుమతుల్లో వెనిజులా వాటా 1% కంటే తక్కువ అని చెప్పింది. TVS మోటార్స్ కూడా అక్కడ పెద్దగా వాణిజ్యం చేయటం లేదు. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతానికి అమెరికా, వెనిజులా ఘర్షణ వల్ల భారత్పై పడే ప్రభావం పెద్దగా ఏమీ లేదు.